పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. బీసీ ఉద్యమానికి సంబంధించి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఒకడు బీసీ ఉద్యమం అయిపోయింది అంటాడు. నేనైతే బీసీ ఉద్యమం అయిపోయింది. ఏమైపోయింది? మీరు అనుకుని అయిపోవటం కాదు. ఉద్యమం సక్సెస్ అయింది, ఫలితాలు వైపు వెళ్తూ ఉంది. మిరపతోటో పత్తిసేనో పంట పండించాం, మందు కొట్టి కలుపు తీసి నీళ్లు పెట్టి మందు కొట్టి పంట నూరుస్తూ ఉన్నాం. ఆ దశకు వచ్చింది. మీరేమంటున్నారు? పంట అసలు లేదంటా ఉన్నారు. అది 50 సంవత్సరాల పిచ్చనా కొడకల్లారా. అది 50 సంవత్సరాల కలరా? 50 సంవత్సరాల ఉద్యమం. మీరు వచ్చి అది కన్నీళ్లలో నుంచి కష్టాల నుంచి వచ్చిన ఉద్యమం. అది కన్నీళ్లలో నుంచి కడగళ్ళలో నుంచి పుట్టుకొచ్చినటువంటి నినాదాలు అవి. మీరొచ్చి డబ్బులు కమ్ముడుపోయే కుక్కలు, బీసీ కుక్కలు, మానసిక బీసీ బానిసలు, అగ్రకులాల పార్టీలు, అగ్రకుల నాయకులు, అగ్రకులాల బూట్లు మోసే యాదవలు, వీళ్ళంతా ఈ బట్టబాజీగాళ్ళంతా అయిపోయిందంటే అయిపోద్దా? ఇవి 100 ఏళ్ళైనా అది ఆగదు. మీరు ఆపితే ఆగేది కూడా కాదు. ఇప్పటికే లెక్కలన్నీ బయటకి సోషల్ మీడియా వ్యాప్తంగా పుస్తకాల రూపంలో, ప్రింట్ రూపంలో వచ్చేసినాయి. స్వతంత్ర పోరాటం దేశానికి తీసుకొచ్చిన వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళకి పాదాభివందనాలు. దాంతో పాటుగా బీసీ ఉద్యమం ఉంటుంది, అంతగా మించి కూడా ఉంటుంది. తెలంగాణ సాహిత్య పోరాటంలో మా తాతలు ఉన్నారు. తెలంగాణ మలిదేశ ఉద్యమంలో నేను కూడా, నా మీద కూడా కేసులు అనేవి. చాలా కేసులు ఉన్నాయి, అయిపోయినాయి. ఆ కేసు 7-8 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 8-9 ఏళ్ళు తిరిగాము ఆ కేసు కోసం. అంటే లాంగ్ రన్ తిరిగాను కోర్టు చుట్టూ అని చెప్పడం కోసం ఉద్దేశం. బీసీ ఉద్యమం కూడా అంతకంటే ఉవ్వెత్తున ఎగిసిపడే ఉద్యమం అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక కామారెడ్డి డిక్లరేషను, ఎన్నికల అధికారంలో రావడానికి రేవంత్ రెడ్డి అండ్ పార్టీ, దుద్దేళ్ల శ్రీధర్ బాబు ఎన్నికల మేనిఫెస్టో కమిషన్ చైర్మన్గా 42% బీసీ రిజర్వేషన్లు అన్నారు. ఎందుకన్నారో వాళ్ళకి తెలియదు. మురళీధరరావు కమిషన్ 44% ఉంది. వీళ్ళు ఎందుకో ఉన్న 34%ని 44% అంటే బాగుండదనే 42% అన్నారు. పాత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ 50% కటాఫ్ పెట్టి దాన్ని 21%కి, మొన్న ఎన్నికల్లో 17%కి పడిపోయేలాగా చేసి మన తెలంగాణ భవన్లో మళ్ళీ రాక ఫామ్ హౌస్ నుంచి శాసనసభకు వచ్చే ముందు రోజు తెలంగాణ భవన్లో గంట సేపు స్పీచ్ ఇచ్చి బీసీ ప్రస్తావన చేయాలి. బీసీ ద్వేషి, బీసీ ద్రోహి కేసీఆర్. మన కూడా రిపీట్ అయింది. మళ్ళీ ఏం చెప్తా ఉన్నది? తెలంగాణ సమాజానికి ఇక ఇంకొకటి ఉంది. దాని డిఎన్ఏ, దాని రక్తంలోనే, దాని పుట్టుకలోనే బీసీ వ్యతిరేకత ఉంది. బనియాల పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఈ భారతీయ జనతా పార్టీ కూడా ఇట్లాంటి కథల కార్యక్రమాలు జనం నమ్మడానికి సిద్ధంగా లేరు. బీసీ ముఖ్యమంత్రి ఇస్తారని కానీ బీసీ రాష్ట్ర అధ్యక్షులు డ్రామాలు నవ్వుతూ ఉన్నారు. అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తారట. మరి 8 ఎంపీ సీట్లు ఇచ్చాం కదా, బీసీల గురించి మాట్లాడరా? గాండాగరాలు చేస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా దీన్ని 2026, 2027లో ఈ సంవత్సరం 2026లోకి వచ్చేసాం కదా. ఏప్రిల్, మే, జూన్ ఎప్పుడైనా స్టార్ట్ చేయండి. సకల కుల జనగణన ఇప్పటికే బీహార్లో జరిగింది, తమిళనాడులో జరిగింది, తెలంగాణలో కూడా జరిగింది. తెలంగాణలో 2 సార్లు జరిగినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇది ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ అమలు జరుగుతాయి. అవి అక్కడ ఆగేదో విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థలు, దాని తర్వాత అన్నిటికీ రిజర్వేషన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. సో బీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడతా ఉంది. ఇందులో నేను ఈ వీడియోలో ప్రధానంగా చెప్పదలుచుకుంది బీసీ మొదట తెలంగాణ మలిదేశ ఉద్యమం, తొలిదేశ ఉద్యమం ఉద్యోగాల కోసం జరిగింది. మలిదేశ ఉద్యమం చాలామంది సామాజిక తెలంగాణ అన్నారు. ముందు భౌగోళిక తెలంగాణ వచ్చిన తర్వాత సామాజిక తెలంగాణ అనుకున్నాం. సో సామాజిక తెలంగాణ, భౌగోళిక తెలంగాణ దొరల చేతిలోకి పోయింది. అందుకోసం సామాజిక న్యాయం కోసం అడుగుతున్నాను. విత్మి నాతో సహా అందరం ఇది అడుగుతా ఉన్నాం. అందుకోసం ఆ వైపుగా అడుగులు పడాల్సిన అవసరం ఉన్నది. అందుకోసం సామాజిక తెలంగాణ కోసం ఫైట్ చేస్తూ ఉన్నాం. 42% బీసీ రిజర్వేషన్స్ అని 17% కూడా అమలు చేయనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. 56.33% ఉన్నారని చెప్పేసి ప్రభుత్వ సకల కుల జనగణన లెక్కలు చెప్పినాయి. సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు. తెలంగాణలో మొత్తం 12,707 గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరిగినాయి. అంటే 12,760కి కొన్ని గ్రామ పంచాయతీలు ఏమంటారు రిజర్వ్డ్ అయినాయి. ఒక 5 గ్రామ పంచాయతీలు కోర్టు పెండింగ్లో ఉండడం వల్ల ఎన్నికలు జరగలేదు. బీసీ రిజర్వేషన్స్ ద్వారా 2,275 మంది సర్పంచ్లు గెలిచారు. జనరల్ కేటగిరీలో 5,190 మంది. సో వీళ్ళంతా 7% వాళ్ళు ఉంది. సో ఇవన్నీ బీసీలే, ఎస్సీ ఎస్టీలే వాళ్ళ కట్లాగా పోతున్నాయి. కాబట్టి ఇక మొత్తం 5,190లో జనరల్ కేటగిరీ 5,190 సీట్లలో
2738 సీట్లు బీసీ అభ్యర్థులు గెలిచారు. 5190లో 8% పోతే 56%. అంటే వాళ్ళు 8% పోతే మిగిలినంతా బీసీలకు రావాల్సింది. అంటే ఒక 500 ఏం పోతాయి, 500 కూడా పోయి 8% అంటే 100కి, అంటే 500 లోపు. వాళ్ళు 7% కదా ఉంది, 7.8 7.7 ఉన్నారు, 7.3 ఉన్నట్టుంది, 8 కూడా లేరు. సో 5190లో బీసీ జనాభా 56.33 వాళ్ళ లెక్కలు, మా లెక్కలు 65%. అందుకోసం ఇవి 5190లో మెజార్టీ సర్పంచ్ స్థానాలు రావాలి, కానీ రిజర్వేషన్స్ 42% రాలేదు. ఖచ్చితంగా ఈసారికైనా వస్తాయని ఆశిద్దాం. ఇక ఇందులో చెప్పుకుంటూ పోతే 2738 సీట్లు బీసీల అభ్యర్థులే గెలిచారు. 5190లో 2738. ఖచ్చితంగా ఉద్యమ ప్రభావం అది. నేను ఒక్కడని చెప్పను, చాలా 5 దశాబ్దాల ఉద్యమం అది. నేను ఒక ఉడతా భక్తి నాది. సో నా ప్రయత్నాలు నేను చేశాము, మన ఆర్గనైజేషన్స్, మన ఛానల్స్ ద్వారా, ఉన్నటువంటి వేదికల్లో, సోషల్ మీడియా ద్వారా. ఛానల్ ఒకటే నమ్ముకొని, యూట్యూబ్ని ఒకటాన్ని నమ్ముకొని మనం ప్రయాణం చేయం. అనేక వెపన్స్ ఉంటాయి ఉద్యమంలో, వాటిని అన్నింటినీ యూజ్ చేయించబోతున్నాం. డైరెక్ట్ స్క్రీన్ ఆన్ ద స్క్రీన్ ఉన్నా లేకపోయినా జరుగుతూనే ఉంటాయి ఉద్యమానికి సంబంధించి. మొత్తంగా 5013 బీసీ సర్పంచ్లు ఎన్నికైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 42.25% నమోదు చేశారు. జిల్లాల వారీగా చూస్తే బీసీలు రాజకీయ బలం మరింత స్పష్టంగా పెరిగింది గతానికంటే. పెద్దపల్లిలో 100కి 63% బీసీలు గెలిచారు. 100 సర్పంచ్లకు 63% మంది అత్యధికంగా ఉంది. మొత్తం 18 జిల్లాల్లో బీసీలు 50% కంటే 33 జిల్లాల్లో 31 జిల్లాలకు ఎన్నికలు జరిగినాయి. అందులో 31 జిల్లాల్లో 18 జిల్లాలలో అంటే 50% అబవ్ గెలిచినట్టుగా మనకు అర్థమవుతుంది. 100 సర్పంచ్కి 50% బీసీలు గెలిచారు. బీసీలండి ఈ రాష్ట్రం, ఈ దేశం. నేనే ఈ దేశంలో వస్తాం. ఎవరి జనాభా ఎంతనో అంత మాత్రాన్ని మేము నేతృత్వానికి వెళ్ళాం. మీ పద్ధతిలో మేము ఎంతనో మాకు అంత వేయండి, మీరు ఎంత ఉన్నారో మీరు అంత తీసుకోండి. ఇదే జెండా. ఎస్సీ ఎస్టీలు తమ్ముళ్ళు వాళ్ళు మంచి బతుకుతున్నారు, సంతోషం. ఇప్పుడు మా వాటా సంగతి ఏంది అది అడుగుతా ఉన్నాం. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటా ఉన్నాం. సో ఓటర్లు ఇక కేవలం కుల గుర్తింపులకే పరిమితం కావడం లేదు. పనితీరు, అనుభవం, ప్రజలతో అనుబంధం ఆధారంగా తీర్పిస్తారు. ప్రజాస్వామ్య పరిపక్వత అనేది చాలా ప్రధానమైనది, మనం కాదనట్లేదు. సో రిజర్వేషన్ ఈజ్ ఈక్వల్ టు అవకాశం, అవకాశం ఈజ్ ఈక్వల్ టు అనుభవం, అనుభవం ఈజ్ ఈక్వల్ టు పోటీ, సామర్థ్యం. ఈ సహజ క్రమమే బీసీల జనరల్ రాజకీయ పోటీల్లో ముందుకు నడిపిస్తున్నాయి. ఎవరు రానున్నాయని రాజకీయాలు నేర్పొచ్చండి. 79 ఏళ్ళు అవుతుంది, ఇంకా ఇవన్నీ చెప్తా ఉన్నారు. మా దగ్గరకు వచ్చేసరికి మీ అభ్యర్థులు డబ్బులుంటే గెలిచినట్టు కదా. సో అందుకోసం ఈ ఒక్కటే బేస్డ్ కాదు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మనం చూసుకున్నప్పుడు ఈ పరిస్థితులన్నీ ఉన్నాయి. సో బీసీ రిజర్వేషన్ సమాజాన్ని విభజించలేదు, అవి బలోపేతం చేస్తాయి. మనం ఆర్థిక సమానత్వం కోరుతూ ఉన్నాం. కులాలు ఉన్నాయి దేశంలో, మరి ఏం చేద్దాం. మరి కొన్ని దేశాలలో తెల్ల జాతీయులు, నల్ల జాతీయులని జాతీయ వివక్ష ఉన్నాయి. దక్షిణాఫ్రికా కానీ అమెరికా లాంటి చోట్ల 17% లేనటువంటి అమెరికా అధ్యక్షుడు అవుతాడట. మరి మా బీసీలు జనాభా దామాష అడుగుతున్నాం. మేము ఎంతనో మాకు ఇవ్వండి, మీరు ఎంతనో అది తీసుకోండి అనేది ఎజెండాగా ఉన్నది. సో ఆ విధంగా ముందుకు పోయే కార్యక్రమాన్ని అయితే మేము చేపడతా ఉన్నాం. సో ఇంకా నేను ఫైనల్గా ఇందులో అల్టిమేట్గా నేను చెప్పేది ప్రధానమైనది, ఈ వీడియో చేసేది కూడా అందుకోసం క్లైమాక్స్లో చెప్తాను. బీసీ ఉద్యమం గ్రామాన పునర్నిర్మాణం జరుగుతుంది, జరగబోతుంది. 42% రిజర్వేషన్ కోసం కొత్త ఉద్యమం మొదలైంది. సో విద్యా ఉద్యోగులతో పాటు, స్థానిక సంస్థలతో పాటు ఎమ్మెల్యే, ఎంపీ, రాజ్యసభ, శాసనమండలిలో కూడా రావాలి. రాజ్యసభ, శాసనమండలిలో 100కి 90% డబ్బులున్న వాళ్ళే ఉన్నారు. 5% ఎవరైనా ఇతర సామాజిక వర్గాలు డబ్బులు ఉన్న వాళ్ళు చెప్పలే, కానీ అగ్రకులాలే ఉన్నారు ఇటు ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ అటు రాజ్యసభలకు సంబంధించి. సో అందుకోసం ఖచ్చితంగా జనాభా దామాష ప్రకారం బీసీల ఓటు రావాలి. బీసీ రిజర్వేషన్ 9వ షెడ్యూల్ చేర్చాలి. సో బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిని కలుస్తారు, లేకపోతే వీళ్ళని కలుస్తారు. ప్రధానమంత్రిని కలుస్తారు అండ్ రాష్ట్రపతిని కలుస్తారు. రాష్ట్రానికి నిధులు అని చెప్పేసి మీరు ఎరగబొడిసేది ఏం లేదు. ఎన్ని నిధులు తీసుకొస్తారో లెక్క చెప్పాలి. బీసీ బిల్లుకి మాత్రం నాటకాలు చేస్తున్నారు. బీజేపీ డ్రామాలతో పాటు కాంగ్రెస్ డ్రామాలు మరింత ఎక్కువ ఉన్నాయి. రెడ్డి పార్టీ అదే బనియాల పార్టీ బీజేపీ. ఇదే అనవదొరల పార్టీ, వాళ్ళు మానసిక బానిసల పార్టీ బీఆర్ఎస్. సో ఇది బీసీ ఉద్యమాన్ని అరిచేతిని అడ్డుపెట్టి బీసీ ఉద్యమాన్ని ఎప్పుడు ఆపలేరు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సో బీసీలు న్యాయ నిర్ణయాధికారం మాది ఆటానమస్ అండి. మా ఓటా మాకేయండి, మీ ఓటా మీరు తీసుకోండి, ఇది న్యాయమైన డిమాండు. మీ ఇష్టం వచ్చినటువంటి అంతర్జాతీయ సంస్థలు తీసుకురండి, మా న్యాయమైందా కాదా ప్రపంచం చెప్తుంది. మీకు సబ్జెక్టే లేదు. రెడ్డి జాగృతులు పెట్టి కోర్టులో కేసులు వేపిస్తే ఆడిద్దా?
9వ షెడ్యూల్ పెట్టుకొని నువ్వు పెట్టుకుని ఉంటాయి కదా, భవిష్యత్తు ఇదే ఎజెండా అవుతుంది అనేస్తాం ఆయన్ని. ఎక్కడికి ఆకలి అవుతుంది, ఇంట్లో అప్పులు ఉన్నాయి, వ్యవసాయం చేసిన అప్పులు, లేకపోతే ఇతర వ్యాపారం ఇతర ఉద్యోగం చేసే అవసరం వచ్చే అప్పులు అయినాయి, 1,00,000 2 లక్షలు అప్పులు అయినాయి, లేదా 50,000 అప్పు అయింది. అంత మాత్రాన భార్య పిల్లల్ని సాదుకోకుండా తిండి పెట్టకుండా ఉపవాసాలు పస్తులు ఉంచుతాం అయింది. అప్పు సప్పో చేసి కుటుంబ పోషణ చేస్తాం, పిల్లల్ని కుటుంబాన్ని బతికించుకుంటాం, అదేవిధంగా అప్పులు తీరుస్తాం. బీసీ ఉద్యమమే, మా ఓటా మాకే. తాత్కాలికంగా అట్లా ఇదన్నట్టుగా ఉంటుంది. మానసిక బానిసలు, చెంచాలు, బట్టెబాజీలు అని జడుకులు సొల్లు ఆవిడ ఆగుతున్నారు. అది మీరు ఆగితే ఆగేది కాదు కదా, 5 దశాబ్దాలు బట్టి నడుస్తుంది. ఇబ్బందులు ఉన్నప్పుడే నడుస్తుంది. అసలు పత్రికలు మీడియా లేనప్పుడు, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, ఎందుకు ఆగుతుంది? అది మీరు ఆగమంటే ఆగేది కాదు. ఇప్పటికే 5-6 జాతీయ స్థాయి సంఘాలు పనిచేస్తూ ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఇంకా బీసీ నేతల్లో ఆ ఫీల్ ఉన్నది, వెనకబడుతానికి సంబంధించి ఎస్సీ ఎస్టీలు డెవలప్ అయ్యారు, మనం కావట్లేదని. సో అందుకోసం ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం. 42% బీసీ రిజర్వేషన్ల డిమాండ్ అమలు చేయాలంటే తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు, పార్లమెంట్కి పంపారు, రాష్ట్రపతికి పంపారు. ఇది 9వ షెడ్యూల్ అనేది మనం గత వీడియోస్లో చెప్పాము. సో ఉద్యోగ సంఘాలు, సో బీసీ ఉద్యమాలు చేస్తున్నాయి, బీసీ జేఏసీ చేస్తుంది, బీసీ ఉద్యోగ సంఘాలు చేస్తున్నారు, బీసీ మేధావుల పూర్వలు చేస్తున్నారు, వీళ్ళంతా పనిచేస్తూ ఉన్నారు. ఆ విధంగా ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో రాజకీయాల్లో డేటా, మీడియా, బీసీల జనాభా, విద్యాశాతం, గ్రామ స్థాయిలో ప్రాతినిధ్యం, సమగ్ర డాక్యుమెంట్లు, ఇన్ఫోగ్రాఫిక్స్, చిన్న వీడియోలు, ప్రజల్లో అవగాహన పెంచడం, సో ఇవి ప్రధానంగా కనిపిస్తున్నాయి. యువత బీసీ ఉద్యమాన్ని డిజిటల్ ప్లాట్ఫామ్లో ముందుకు తీసుకెళ్ళటం, డేటా సేకరణ చేయటం, చట్టపరమైన ముసాయిదాలు, ప్రజా ఉద్యమాలు పర్వం, జాతీయ మద్దతు విస్తరణలో పొలిటికల్ పార్టీల మద్దతు కూడా తీసుకోవాలి. అంటే తెలంగాణ రాష్ట్రంలో అయితే మద్దతు ఇచ్చినాయి అన్ని రాజకీయ పార్టీలు. సో బంద్ జరిగినప్పుడు అటు మాస్ లైన్ కానీ సిపిఎం పార్టీ కానీ అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు, వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు. ఇంక ఇతర చిన్న తెలంగాణ జనసమితి లేదు, ఎమ్మెల్సీ ఆయన కోదండరామ్ గారు శాసనసభలో లేకపోయినా ఆయన మద్దతు ఇచ్చాడు. ఇట్లా బీఎస్పీ నేషనల్ లెవెల్లో పెద్ద పార్టీ, కానీ రాష్ట్రంలో అధిక ఎమ్మెల్యే లేకపోయినా వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు. చట్టసభలో ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చారు, చట్టసభలో లేనటువంటి పార్టీలు, అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి బీసీ ఉద్యమానికి సంబంధించి. ఇది పరిస్థితి. కోసం అది సర్వజనామోదమైనటువంటి డిమాండ్గా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సో స్వాభిమానంతో ఆ విధంగా గ్రామాలు, బీసీ ఓట్ బ్యాంక్ గ్రామాలు ఉన్నాయి, 150% అన్నారు మినిమం. సో ఆ విధంగా ముందుకు పోతున్న పరిస్థితి. నేను ఇంకా సామాజిక తెలంగాణలో సామాజిక న్యాయం అడుగుతున్నాను. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, వీఆర్కే సిల్క్ సెంటర్ కదా, వెలమారెడ్డి కమ్మలు, వాళ్ళు కూడా ఈ తెలంగాణ ఆంధ్రాలోనే ఫార్వర్డ్ క్యాస్ట్గా ఉన్నారు ఓసీగా. బయట వాళ్ళు 29 రాష్ట్రాల్లో లేరులే, కానీ సాకలోళ్ళు మంగళోళ్ళు లాగా ఉన్న చోట్ల ఒక 5-6 రాష్ట్రాలు ఉంటే ఉండొచ్చు. వాళ్ళు అక్కడ బీసీ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో బీసీలు ఉన్నారు, వెలమారెడ్డి కమ్మలు, వీఆర్కే సిల్క్స్ బ్యాచ్. సో ఇది పరిస్థితి. సో ఈ విధంగా ఉన్న పరిస్థితిని నేను తెలియజేసుకుంటున్నాను. ఇంకా దాంతో పాటుగా భవిష్యత్తు ఉద్యమానికి, భవిష్యత్తు కార్యాచరణకి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది, 9వ షెడ్యూల్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా, సో ఇందులో అడ్వాన్స్ బీసీలు, మా లాంటి సాకిల మంగళ ఎంబీసీలు, అర్ధ సంచార బీసీలు ఉన్నారు. అడ్వాన్స్ బీసీలకి ఇప్పుడున్నటువంటి పంచాయతీ ఎన్నికల ద్వారా అవకాశాలు కలిగి ఈ విద్యా ఉద్యోగాలు అదే అంతరిక్షంలోకి పోవటం కాదు, విద్యా ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ రిజర్వేషన్స్ అమలు చేస్తూ ఉన్నారు. బీసీఏలో అత్యంత ఎంబీసీలు ఉన్నారు, బీసీబీలో కొద్దిపాటి వెనకబాటు కలిగిన వాళ్ళు, బీసీసీలో క్రిస్టియన్ బీసీలు ఉన్నారు, బీసీడీలో అడ్వాన్స్ బీసీలు ఉన్నారు, బీసీఈలో ముస్లిం మైనారిటీలు, ఇతర మైనారిటీలు ఉన్నారు. సో అట్లనే విద్యా ఉద్యోగాల్లో ఇక్కడ రిజర్వేషన్స్ జరుగుతున్నాయి. అట్లనే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు భవిష్యత్తు జరిగేటువంటి వాటిలలో కూడా బీసీ విద్యా ఉద్యోగాల రిజర్వేషన్స్ మాదిరి స్థానిక సంస్థల్లో కూడా రిజర్వేషన్స్ ఇవ్వటం వల్ల ఇప్పటిదాకా అధికారానికి దూరంగా ఉన్నటువంటి కులాలు ఏదైతే ఉన్నాయో అవి రాజ్యాధికారంలో రావడానికి ఆస్కారం ఉందో ఆ వైపు అడుగులు పడాల్సిన అవసరం ఉన్నది. సో స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడుస్తున్నా కూడా 146 బీసీ ఉపకులాలు ఉంటే 80 బీసీ ఉపకులాలు ఈ రోజుకి గ్రామ పంచాయతీ సర్పంచ్ కాదు, ఇక వార్డు నెంబరే కాల. సర్పంచ్ సంగతి దేవుడేరు. గ్రామ పంచాయతీ ఎంత, గ్రామ పంచాయతీ విషాది ఎంత, 500 ఓట్లు ఉంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు, గ్రామ పంచాయతీ సర్పంచ్. అందులో 10 వార్డులు వేసుకుంటే 10, 50, 500, 26 ఓట్లు వస్తే వార్డు మెంబరు. 26 ఓట్ల పాస్కి 26 ఓట్లకు కూడా వార్డు నెంబర్ ఇవ్వడానికి ఇది అవుతున్నారు. 80 కులాలు వార్డు నెంబర్ కూడా కాల తెలంగాణ సమాజంలో. ఇదే రేషియో 29 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా వర్తించుతుంది. సో అందుకోసం సామాజిక న్యాయం అడుగుతున్నాం. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ ఎట్లా పెట్టారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రిజర్వేషన్స్ పెట్టాలి. ఇంకా రాజ్యాధికారంలో ఓటార్ అన్నటువంటి వర్గాలకి నామినేటెడ్ పదవుల్లో కానీ పార్టీ పదవుల్లో కానీ తగిన ప్రాధాన్యత ఇచ్చి
ఆ జాతుల్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ చెమట చుక్కలు ఈ దేశాభివృద్ధిలో ఉన్నాయి. అందుకోసం సంపద పంపిణీ, పదవుల పంపిణీ అన్నీ సమగ్ర పంపిణీ సమానంగా జరగాల్సిన అవసరం ఉంది. సమాన అవకాశాల సమాజం కోసం ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా ఇది పరిస్థితి. సో మేమెంతో మాకంత వాటేయండి, మీరు ఎంత ఉన్నారో మీరు అంత తీసుకోండి అని తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా సో ఆ విధంగా ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటున్నాను.